భువనగిరి డిస్టిక్, అది తుర్కపల్లి మండల్, తుర్కపల్లి మండల్. నా పేరు భుక్య బాలాజీ. నేను ఫస్ట్లో నేను ఎలక్ట్రిషియన్ పని చేసేది. తర్వాత గ్రామ పంచాయతీ నేను కారోబార్ చేస్తున్నాను. అందులో నేను వాటర్ మ్యాన్గా, మళ్ళీ ఎలక్ట్రిషియన్ పని కూడా నేనే చేయాలి. అదే స్తంభాలు కూడా నేనే ఎక్కాలన్నమాట. అయినా నాకు ఇచ్చే 6,000 జీతమే. గవర్నమెంట్ జాబ్ అని అన్నారు. గవర్నమెంట్ జాబ్ కూడా నేను మా వాళ్ళ కూడా నేను చేయడం జరిగింది. ఫస్ట్ నేను ఎలక్ట్రిషియన్ ఏంటంటే టీవీ, టేప్ రియాడు, ఫ్యాన్లు రిపేర్ చేసిన, సొంతంగా చేసుకొని బావుల కాడ కూడా రిపేర్ చేయడానికి పోయినా. కానీ తర్వాత నేను మోడల్ స్కూల్లో రిపేర్ చేయడం పోయినా. అక్కడ మా రమేష్ సార్ అని, రాజ్పూత్ రమేష్ సారు, తర్వాత డాక్టర్ రవి, వీళ్ళు నువ్వు చాతనే చేస్తున్నావు కదా, నువ్వు తర్వాత నువ్వు ఇప్పుడు యాక్టివ్ ఉన్నావు, పని చేస్తున్నావు, నడవస్తుంది, కొంచెం బలం ఉందని చేస్తున్నావు, తర్వాత నువ్వు పడిపోతే ఇబ్బంది అవుతుంది, నువ్వు ఇది వెస్టేజ్ ఒక ప్లాన్ ఉందని చెప్పి. అంటే నేను ఇంతకుముందు వేరే కంపెనీలలో పనిచేశాను. ఒక 4-5 సెక్యూర్లు అన్నింటిలో చేసినా లాస్ అయిపోయినా. తర్వాత నేను నేను ఇంతకుముందు బాగా చేసిన సార్, వద్దు నాకు వద్దులే, నేను చేయను అన్న. అంటే నాకు గ్యాస్ ప్రాబ్లం బాగా టైట్గా గ్యాస్ ప్రాబ్లం ఉండేది. ఎందుకంటే నేను 3 తండాలలో పోవాలి, 3 ఊర్లలో తిరగాలి, మళ్ళీ ఇంటి పని అవి కావాలి. కాబట్టి టైంకి అన్నం తినకుండా నాకు బాగా విపరీతంగా గ్యాస్ ప్రాబ్లం వచ్చేది. అది గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుంది, తర్వాత నీకు పైసలు కూడా వస్తాయి అన్నారు. నేను ఇంతకుముందు 20,000, 10,000 కడితేనే రాలేదు. నేను సబ్బు షాంపూ తీసుకుంటే ఈ గ్యాస్ ప్రాబ్లం తగ్గుతుందని చెప్తున్నావు, దాంతో పైసలు వస్తున్నాయి అంటావు. అంటే లేదు దాన్ని నువ్వు వినన్నా అన్నాడు. డాక్టర్ ఏమని మా తమ్ముడు అవుతాడు. అది నువ్వు వినన్నా ఖచ్చితంగా రమేష్ సార్ చెప్తూ ఏంటంటే రమేష్ సార్ బాగా అవుతాడు. సరే వాళ్ళు ఫస్ట్లో అంటే నేను ఒక నెల సంబంధం ఇప్పించారు, 3,000 నారేజ్కి వచ్చారు. అప్పుడు నేను తీసుకొచ్చినప్పుడు నేను గ్యాస్ ప్రాబ్లంకి వాడినా అలివేరా, ఆమ్లా, కుకింగ్ ఆయిల్ వాడినా. ఈ 2 వాడితేనే 15 రోజుల్లో రిజల్ట్ వచ్చింది నాకు. అమ్మ ఇది బాగా ఉందని చెప్పి నాకు డబ్బులు కావాలి, నేను డబ్బుల కొరకు బాగా పనిచేసిన, ఫుల్ ఇంట్రెస్ట్ అయినాను, నాకు డబ్బులు కావాలని చెప్పేసి అనుకున్నా. కాబట్టి నేను డబ్బుల కొరకు వచ్చినా అని ఫుల్ టైం నేను వెస్టేజ్ చేయడానికి వచ్చిన. నేను స్టార్ట్ అయినప్పుడు నా ఫస్ట్ చెక్ వచ్చి నాకు 120 రూపాయలు వచ్చింది. అయ్యే చెక్ 39,570 రూపాయలు సార్. వెస్టేజ్లో టీం రాదని చెప్తారు సార్, కానీ అందరు వింటారు, కానీ లేట్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళందరికి తెలియదు కాబట్టి, అందరు ఇంతకుముందు మోసపోయారు కాబట్టి రాదు అని చెప్తారు. మనం వచ్చేలాగా నేను చేయని అందరూ నువ్వు వేడి చేస్తావు, నీతో నేడుతుంది, ఇంతకుముందు ఏదేం చెప్పారు. కానీ నేను 1,00,000 రూపాయలు తీసుకోవాలి, కారు తీసుకోవాలి, నాతో పాటు 5 కారు ఇప్పించుకొని ఇదే బూట్ క్యాంప్కి నేను నెక్స్ట్ డిసెంబర్ వరకు నా సొంతం 2 బస్సులు కట్టుకొని తీసుకొని రావాలని గోల్ పెట్టుకొని నేను వర్క్ చేస్తున్నాను సార్. సూపర్ సార్, థ్యాంక్ యూ, గ్రేట్ లీడర్ సార్ మీరు. నిజంగా సార్, నిజంగా మీరు కూడా ఈ అవకాశాన్ని పట్టుకొని, సార్ ఏం చేసేవారు సార్, ఎలక్ట్రీషియన్గా పనిచేస్తూ స్తంభాలు ఎక్కి ఆ ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తూ ఉండేవారు. అలానే బావుల దగ్గర కూడా కరెంట్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ సాధించాలి అనే తపనతోటి ఈరోజు వెస్టేజ్లో నిలబడితే ఒకసారి ఆలోచించండి సార్, మనమైతే చేయించలేదా? సారే చేస్తున్నప్పుడు మనం చేయించలేదా? మరి ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు సార్? నేను గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు నాకు కరోనా వచ్చింది సార్. గవర్నమెంట్ నుంచి నాకు ఏమైనా కరోనా వస్తే ఏమైనా ఆదుకుంటారు అనుకున్నాను, కానీ కనీసం సెలవు కూడా ఇవ్వలేదు సార్. 20% నేను వెస్టీజ్లో చేస్తే మన సర్పంచ్ ఎల్ఐసి నిలబడ్డాం 2 నెలలు. నేను మొత్తం వెస్టీజ్కే రాలేదు. నాకు 27,000 చెక్ వచ్చింది, మొత్తం రాలేదు, 2 మంత్స్ చేయకున్నా. అదే గవర్నమెంట్ చేస్తే నాకు బండి ఖరాబ్ అయింది. బండి ఖరాబ్ అయితే కూడా నన్ను ఎవరు పట్టించుకోలేదు, దాని గ్రామ పంచాయతీ చేస్తుండే. ఆ వెస్టీజ్లో నాకు ఇట్లా ఒక 15 రోజులు నేను రాకపోతే సార్ వాళ్ళు అడిగారు. సత్యం సారు, మన సైదు సార్ టీం నుంచి నాకు కొత్త బండి ఇప్పించారు. అంటే బండి ఖరాబ్ అయితే నువ్వు బాధపడతామని చెప్పేసి నాకు చెప్పకుండానే నాకు కొత్త స్కూటీ ఇప్పించారు సార్. కాకపోతే స్కూటీ నాకు ప్రాబ్లం చేయలే. నేను దాంట్లో ఈ బయట అవకాశానికి చూడండి, నేను 12 సంవత్సరాలు చేస్తే నాకు ఖాళీ 6,000 నాన్న ఇచ్చారు. వెస్టీజ్లో నేను గతం సంవత్సరం అవుతుంది 39,000 తీసుకుంటాను. నాతో పాటు 25 నుంచి 26 మంది 11,000 నుంచి 18,000 తీసుకుంటున్నారు. 29,000 నాతో పాటు ఇంకో మనిషి మహేష్ సార్ నాతో పాటు ఆయన స్టార్ అయ్యిండు. మీరు కూడా గట్టి కష్టపడితే ఖచ్చితంగా అవుతారు సార్. వదలకండి. వెస్టేజ్ అనేది భూమి పుట్టిన రోజులు మనకు వెస్టేజ్ అనేది పోదు, మనం మనుషులుగా పోదు, కానీ వెస్టేజ్ అనేది పోదు. ఎందుకంటే నేను కూడా తెలుసుకున్నాను ఫస్ట్లో నేను ఏమో అనుకున్నాను. తర్వాత ఫుల్ టైం నేను జాబ్ రిజైన్ చేసిన, ఫుల్ టైం తిరుగుతున్నా. మా తమ్ముడికి సర్పంచ్ పెట్టిన, సర్పంచ్ గెలిచినాము. నేను వెస్టేజ్లో ఉన్నా కాబట్టి నేను సర్పంచ్ వాడిని పెట్టేసి నేను ఫుల్ టైం వెస్టేజ్ కావాలని వెస్టేజ్కి వచ్చేసిన. మీరు కూడా అట్లా కష్టపడి ఖచ్చితంగా సక్సెస్ అయితే మీరు కూడా నాతో పాటు 1,00,000 రూపాయలు ఇచ్చి గోల్ పెట్టుకోవాలని పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకేం కావాలి సార్? ఇంకేమన్నా అనుమానాలు ఉన్నాయా? ఒకసారి అనుమానం ఉంటే ఒకసారి మీకు మీరే తలపెట్టి గట్టి కొట్టుకోండి. 39,000 తీసుకుంటూ ప్యాసివ్ ఇన్కమ్ తీసుకుంటా ఉన్నారు సార్. ప్యాసివ్ ఇన్కమ్ గొప్పతనం తెలిసినా, 3 జనరేషన్ గొప్పతనం తెలిసినా వెస్టేజ్ వదిలిపెట్టి ఎవడో వెళ్ళండి బయటికి. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చా సార్కి? గట్టిగా బయట 2 కింద వాళ్ళు, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళు, నిద్రపోయే వాళ్ళు లేవాలి.
రైట్